హలో ఎవ్రీవన్, నిన్న విమెన్స్ డే సందర్భంగా కాకినాడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మరియు యంగ్ మైండ్స్ తరపున విమెన్స్ డే సెలబ్రేషన్ అనేది చాలా ఘనంగా నిర్వహించారు. విమెన్స్ డే పురస్కరించుకొని గార్డెనర్స్కి అందరికీ కూడా వివిధ రకాల కేటగిరీల్లో పోటీలు అనేవి ప్రదర్శించారు. అందులో భాగంగా ఇండోర్ ప్లాంట్స్ డిస్ప్లే, అలాగే ప్లాంట్స్ డిస్ప్లే, వెజిటబుల్ డిస్ప్లే మరియు గార్డెన్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ విభాగాలనేవి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా తాజా కాయగూరలు. ఇవన్నీ కూడా ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా కెమికల్స్ ఏవీ లేకుండా బయో ఫెర్టిలైజర్స్తో మాత్రమే పండించిన స్వచ్ఛమైన కాయగూరలు. ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి కాకినాడ అడ్మిన్ మునిప్రసాద్ గారి మాటల్లో, మన కాంక్రీట్ జంగిల్లా తయారైనటువంటి కాకినాడ రేపు ఎప్పుడైనా మీరు హెలికాప్టర్ పైకి ఎక్కి చూసినట్లయితే అంతగా పచ్చగా కనిపిస్తుంది సార్. మొత్తం అంతా గ్రీన్ గా అయ్యేలాగా దీన్ని విస్తరిస్తాం. మేము ప్రస్తుతం 350 మంది ఉన్నాం కాకినాడ గ్రూప్ లో. దీన్ని మీ ప్రోత్సాహంతో అలా కొన్ని వేల మంది మేమందరం కూడా టెర్రస్ మీద ప్రోత్సాహాలు అందించి ఉచితంగా విత్తనాలు అందించి 351 మెంబర్ గా సార్ ఈరోజు సిటీజీ మెంబర్షిప్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నారు కదా చాలా చక్కగా సార్. మనం పొల్యూషన్ అనే ఒక ముసుగులో బతుకుతున్నాం. దాని నుండి బయటపడడానికి ప్రతి ఇంటిపైన ఒక మిద్దె తోట అనేది పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు అనేవి చాలా క్లుప్తంగా ఈ ప్రోగ్రాంకి కాకినాడ ఎక్స్ మేయర్ గారు అలాగే ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. సీడ్స్ సేవింగ్ ప్రాసెస్ అనేది అది సీడ్స్ తీసి మళ్ళీ మన నెక్స్ట్ మీట్ వచ్చే వరకు దాచి విన్నారు కదా, ఇదే మా గార్డెనర్స్ యొక్క స్పెషాలిటీ. ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్న కాయగూరలు మనం ఇంట్లో వాడుకోవడంతో పాటు నెక్స్ట్ సీజన్స్కి సీడ్స్ అనేవి సేవ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటాము వాలంటీర్గా. ఇక్కడ జడ్జెస్ అనేది రెసిపీ కాంపిటీషన్ మరియు ఇతర కేటగిరీస్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి విన్నర్స్ అనేది ఫైనల్గా తెలియచేశారు. అన్ని ఆర్గానిక్ వల్ల జడ్జెస్ డైరెక్ట్గా తిని కూడా చెప్పారు. నేను నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి అండి. నేను ఏరా నుంచి వచ్చాను. ఇది కళాకృతిగా చేయమన్నారని చెప్పేసి అని ఇలా తయారు చేసాము. ఇది బృందావనం కళాకృతి అండి. నందవళ కృష్ణుడు ఈ రోజుల్లో మరి ఎండాకాలంలో పిచ్చుకలు, కాకులు అవి నీళ్ళ కోసం అనేది కాన్సెప్ట్ అండి. ఇది పార్కులో సరిదించుకోవడానికి చిన్న టేబుల్ అలా వేసాము. ఇవన్నీ ఆర్గానిక్గా పెంచుకున్న మొత్తం మీద పీస్ఫుల్గా హెల్తీగా మెంటల్లీ కూడా బతకడానికి మీరు కళాకృతిగా తెలియజేశారు. అండ్ ఇవన్నీ వేస్ట్ మెటీరియల్తో చేసిన ఓకే ఓకే, చాలా బాగుందండి. చూసారా, ఆర్గానిక్గా పండించుకోవడంతో పాటు ఎంతో క్రియేటివిటీ అనేది గార్డెనర్స్ ప్రదర్శించారు. ఇలా మనం చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక శ్రమ కూడా తోడయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా అయిపోలేదండి, రెసిపీస్ విభాగం నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను. ఇప్పుడు మన గార్డెనర్ సుధా గారు మాటల్లో. హలో అండి సుధా గారు. హలో అండి, డాక్టర్ గార్డెనింగ్ భవాని గారు అందరికి, సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ అండి. మీరు ఇక్కడ డిస్ప్లే ఏం చేశారండి? వెజిటేబుల్స్ అండి. ఈరోజు మా గార్డెన్ లో పండిన వెజిటేబుల్స్ అన్ని చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి పిచ్చుకు పొట్ల, ఓకే, తోటకూర అండ్ క్యాబేజీ. ఈ క్యాబేజ్ కూడా ఇంట్లోనే పండించారండి? క్యాలీఫ్లవర్ కూడా పండించాను, కాకపోతే రెసిపీలో అయితే వేస్తానండి. ఈ రోజు ఫుడ్ రెసిపీలో వేస్తాను. కాకరకాయ, పొనగంటి కూర, చిక్కుళ్ళు, బుల్లెట్ మిర్చి, పచ్చి మిర్చి, టమాటోస్ అండ్ బ్రింజల్స్. స్పెషల్ వచ్చేసి ఇది నూనె, చాలా రేర్ నూనె. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా తెలుసా అండి? తెలుసండి. ఇది వచ్చేసి క్యాన్సర్ కణాలను అయితే ఇది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ అయితే ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువ ఇస్తుందండి. దీన్ని జ్యూసెస్ కింద అయితే తీసుకుంటారు. జ్యూసెస్ కింద అయితే వాడచ్చండి. డైరెక్ట్ గా అయితే ఫ్రూట్ జ్యూస్ చేయకూడదు. ఈ జ్యూస్ కూడా ఈ డైరెక్ట్ జ్యూస్ తాగకూడదండి. అదర్ జ్యూసెస్ లో దీన్ని ఇంక్లూడ్ చేసి మనం జ్యూసెస్ కింద అయితే తీసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బెస్ట్ ఫ్రూట్ అంటే నేను నోని ఫ్రూట్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి చైనీస్ క్యాబేజీ అండి. ఓకే, లీవ్స్ ని వాడేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్ మనం చేసుకోవచ్చండి. నాటుదండి, చాలా బాగుందండి. డాక్టర్ భవాని గార్డెన్ ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.